ఆశీర్వాదం బట్టి, అలాగే దేవుడు ఇచ్చినటువంటి స్వరం బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం, దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని నేనైతే ఏమీ చెప్పాలని ఆశపడి అయితే రాలేదు, కానీ ఏది ఏమైనా ప్రభు చిత్తం ఇక్కడ ఏమైందో అది సంపూర్ణ జరగక తప్పదు. కాబట్టిగా అప్పుడు చదువుకున్న దాంట్లో వచ్చే 1-2 వచనాలు మనం చూసుకొని సమయాన్ని వెళ్ళి సేవకులకు అప్పగించుకుందాము. ఒకసారి ఆ వచనాలను చదువుతూ దాన్ని వివరించుకుందాం, మనం ఆ కీర్తనలో వివరించుకుందాము. యెహోవా నాకు వెలుగును రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వాళ్ళు తొట్టులకడి నాతో యుద్ధము చేయుటకు దండు దిగను. ఆపండి, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని చిన్నదిగా బోధించుకోవచ్చు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, నీ యొక్క బలిపీఠము చెంత మేము నిలబడి ఉండగా మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఏ యోగ్యత లేనటువంటి నన్ను ప్రభువా, ఇదిగో నీ మాట చొప్పున ప్రభువా, ఇదిగో నీ మాటలను ప్రభు ఇచ్చుటకు ఏ అర్హత లేనటువంటి నేను, ఏ యోగ్యత లేనటువంటి నన్ను ప్రభువా, నీవే ఏ విధంగా మాట్లాడాలో జ్ఞానాన్ని దయచేసి నాయన ఇక్కడ ఫలించే విధముగా, ఇక్కడ అర్థమయ్యే విధముగా ప్రభువా నా నోటికి మీరు నోరేయండి, నా యొక్క నోటి ద్వారా మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని అది యేసుక్రీస్తు నామములో కోరి ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమన్నాడంటే, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినది, నా హృదయము భయపడదు, నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యమును విడవకుందును. యెహోవా యొద్ద నాకు వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. దావీదు మహా భక్తుడు, అలాగే రాజు. తన యొక్క బాల్యం నుంచి దేవుడి మీద అనుకొని, దేవుడే సర్వము అనుకొని బతికేవాడు దావీదు. అలాంటి గొర్రెలను కాల్చుకున్నటువంటి దావీదు తన జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అసలు ఏం జరిగింది, అసలు దేవుడు నాకు అసలు ఒక గొర్రెలను కాసుకునేటువంటి ఒక కాపరి ఒక దేశాన్ని పరిపాలించగల శక్తి ఏ విధంగా వచ్చింది అని మనం చూస్తే, దావీదు చాలా విధేయత కలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కరూ అనేక రకాలుగా సంబోధిస్తూ మాట్లాడుతూ ఉంటారు, కానీ దాన్ని గ్రహించగలిగిన వాడు దావీదు. ప్రతి ఒక్కరూ అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు, అనేక చెబుతూ ఉంటారు, అనేక బోధిస్తూ ఉంటారు, కానీ దాంట్లో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోగలగాలి. మనిషి జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లు జరుగుతూనే ఉంటాయి. ఈ లోకంలో మనం పుట్టిన తర్వాత మరణించే వరకు మనుషులకు సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క కాలంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒకటి మనం చెప్పేటప్పుడు దాని ముందు శ్రద్ధగా వినగలగాలి. విని దానిలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటనేది గ్రహించగలగాలి. కానీ దావీదు తన దావీదు చాలా అన్నదమ్ములు, సౌర్యం గలవారు, చాలా రాజు దగ్గర పనిచేసేవారు, చాలా ఇదైన వారే. కానీ వారికి ఇతనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఏదైనా ఒకటి వినగలిగితే దాని గురించి ఎంతగానో ఆలోచన చేసేవాడు దావీదు. మరి గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు రాజు అయిపోయాడంటే ఇది నమ్మకాన్ని కూడా సఖ్యము కానిది. కానీ ఈ దేవుడైన యెహోవా దావీదుని ఎంతగా ఆశీర్వదించాడు, ఎంతగా ప్రేమించాడు అంటే,
ఆయన చేసిన కార్యంలోనే తన యొక్క ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే సామాన్యులు ఆశ అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒకేసారి మేము అవి కట్టేసుకోవాలా, లేకపోతే ఇంత సంపాదించుకోవాలా, లేకపోతే ఇంత గొప్పగా బ్రతకాలా, లేకపోతే ఒక ఎమ్మెల్యే అయిపోవాలా అనే ఆలోచనలు మనిషిలో అనేక రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఎదుగుదల అనేది అందరికీ అవసరం. అది ఎదుగుదల అనేది అందరికి అవసరం. కానీ అది ఏ విధంగా ఎదగాల, ఏ విధంగా ఎదిగితే దేవుని ఆశీర్వాదం ఉంటుంది అనేది కొంతమంది గ్రహించలేరు. దాన్ని అది ముందు ఏంటంటే మనకు గ్రహింపు కలవాలి. దావీదు ప్రతి విషయంలో కూడా చాలా గ్రహింపు కలిగి, చాలా విధేయత కలిగి, ఆ గొర్రెల మేపుకుంటేటప్పుడే దేవుడంటే ఎవరో తెలుసుకున్నాడు. దేవుడంటే ఆయన శక్తితో ఆయన తెలుసుకున్నాడు. అలా తెలుసుకున్నాడు కాబట్టి ఆయన మాటకు విధేయత కలగజేశాడు. ఆయన ఎవరైనా దేవుని యొక్క మాటను చెప్పినప్పుడు దానికి విధేయత చూపగలిగాడు. విధేయత చూపగలిగాడు కాబట్టి దేవుడు ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. ఆ రెండూ జరగని కార్యక్రమాలు జరగకపోతే అభివృద్ధి అనేది ఉండదు. మన జీవితంలో కూడా అభివృద్ధి చాలా అవసరం. ఎప్పుడు పుట్టినవాడు పుట్టినట్టే ఉండిపోతే ఆడు ఎప్పుడు పెద్దవాడు అవుతాడు, ఎప్పుడు ప్రయోజకుడు అవుతాడు, ఎప్పుడు అనేక మందికి చెప్పేవాడు అవుతాడు, అనేక మందిని మనకి పెద్దగా ఒక స్థానాన్ని ఎలా సంపాదించగలుగుతాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా పుట్టినవాడు పుట్టినట్టు ఉండిపోడు. అలాగే ఏదైనా ఒక విషయం మనకు ఇప్పుడు అభివృద్ధి అనేది అవసరం. కానీ ఆ అభివృద్ధి అనేది ఎలాగవుతుంది అన్నది ముందు తెలుసుకోవాలి. అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరూ మేళ కట్టుకోవచ్చు, మిద్దెలు కట్టుకోవచ్చు, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవచ్చు. ఇది అభివృద్ధి అని లోకంలో అనేక మంది అనుకుంటారు. కానీ అసలైన అభివృద్ధి అనేది దైవికమైనటువంటి ఆత్మ కలిగిన వారు, అసలు ఏంటి ఇది అని ఆలోచన చేసేవారు, ఈ ఎందుకు ఇలాగా ఇది జరుగుతుంది అని గ్రహించేవారు మాత్రమే దాన్ని పొందుకోగలుగుతారు. అది మనం పొందుకోవాలి. అది పొందుకోవాలంటే ఆలోచన చేయాలి. ఏంటి ఎక్కడో నాతవరం నుంచి సేవ రావడం ఏంటి, అనేక మంది బోధించడం ఏంటి, అసలు వీళ్ళకి ఏంటి పట్టుకుంది, లేకపోతే ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశం ఏమిటి అన్నది తెలుసుకోవాలి. ఎవరైనా గ్రహించాలి. ఏంటి అంత ఈరోజు ఎక్కడికైనా పోయి పని చేసుకుంటే కనీసం 1000 రూపాయలు లేకపోతే 500 సంపాదించుకోవచ్చు. కానీ దాన్ని కూడా వ్యర్థంగా ఎందుకు వీళ్ళు చేయగలుగుతున్నారు? ఇవాళ మనం ఒక రోజు పని లేకపోతే ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది వీళ్ళు పని ఉండి కూడా, పని చేయగలిగి కూడా పని చేయకుండా ఏంటి దేవుడు అంటారు, అలాగంటారు, లేకపోతే ఈ రోజు మొత్తం పని మానేసి ఆదివారం పూట ఇలాగ దేవుణ్ణి స్మరించారు. ఏంటి అసలు విషయం అన్నది లోకస్తులు గ్రహించవలసిన విషయం. అది మనం గ్రహించాం కాబట్టి దేవుని యొక్క పాదాల దగ్గర మనం ఉంటున్నాం. అసలు వీళ్ళు ఎందుకు ఈ పాదాల దగ్గర ఉంటున్నారు, ఎందుకు వీళ్ళు దేవుని అవాయిడ్ చేస్తున్నారు, వచ్చిన సంపాదనను ఎందుకు పోగొట్టుకుంటున్నారు, అసలు ఇందులో ఉన్నటువంటి మహత్యం ఏమిటి, అసలు వీళ్ళన్నీ దీన్ని వ్యర్థంగా చేసుకోవడానికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి, అసలు దీనికి ఎందుకు అలాగ వీళ్ళు ఇదవుతున్నారు. అయితే చూసేవారు దేవుడు అంటాడు కదా, చూసేవారికి మన భక్తి వెర్రిగా కాపాడుతుందట. వీళ్ళు ఎర్రోళ్ళరా పిచ్చోళ్ళరా, వీళ్ళకి ఇంకేం పని పాడలేదు, అన్ని వదిలేసి ఈ దేవుడో అని ఇదవుతారు అనుకుంటారు. కానీ మనము దీనిలో ఉన్నటువంటి జీవాన్ని మనం పొందగలిగాము కాబట్టిగా, ఇందులో జీవం ఏటనేది మనం గ్రహించగలిగాము కాబట్టిగా మనము దీన్ని వదలలేకపోతున్నాం. వదలలేకే కాదు, అనేక మందికి పంచడానికి కూడా వెనకాడటం లేదు. అదేంటి మనం పొందింది ఎదుటి వారు పొందాలని ఆసక్తి రావడం ఏంటి? ఇప్పుడు అనేక మంది సువార్త పరిచర్యలు చేస్తున్నారంటే వాళ్ళు తినేసి ఇంటికాడ ఉండలే కాదు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు కదా అని ఇంట్లోనే ఉంటే మరి ఇంకా అనేక మంది నమ్ముకోవాల్సిన వారు ఉన్నారు కదా, వారికి దేవుడే వచ్చి చెప్తాడా ఏంటి? కానీ మనమే చెప్పాలా. మనం తెలుసుకునేటువంటి నిజం, మనం అనుభవించినటువంటి ఆ సంతోషం అనేక మంది అనుభవించాలి. అలా అనుభవిస్తేనే దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. మనిషి అభివృద్ధి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆర్థికంగా లేకపోతే మరొక రకంగా సంపాదించుకుంటే అభివృద్ధి అనేది కలగదు, అది అభివృద్ధి కాదు. అయితే ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సింది అవసరమే. మనిషికి పని అవసరము, పని తాలూకు ప్రతిఫలం అవసరము. కానీ అన్నిటికంటే ఇవన్నీ మనకు కలగజేసినటువంటి దేవుడు కూడా అవసరమే కదండి. మనకి శక్తిని ఇస్తేనే కదా బయటికి పోయి 10 రూపాయలు తెచ్చుకోగలుగుతాం. ఆ శక్తిని ఇచ్చేవాడు ఎవడో?
మనకు ఎవడిస్తాడు శక్తిని? దేవుడే. మనం కలగజేసిన దేవుడే మనకు శక్తినిస్తాడు. మరి అలాంటి శక్తినిచ్చేవాడికి నువ్వు టైం ఎక్కడెత్తున్నావు? వెళ్ళి ఇలాగా మనం మూలకెళ్ళిపోయి ఇలాగేదో ఒక చిన్న దండం పెట్టేసుకుంటే దానికి భక్తి అయిపోయినట్టేనా? దేవుని స్మరించుకున్నట్టేనా? కాదు కదా. ఆయనకంటూ ఒక టయాన్ని కేటాయించాలి. ఆయనకి ఇచ్చే సమయాన్ని ఆయనకి ఇవ్వాలా. ఇదిగో నా దేవుడి దగ్గర గొప్పతనం అని అనేక మందికి చెప్పాలా. అలా చెప్పినప్పుడే నీకు అభివృద్ధి పొందుతావు. దేంట్లోని? ఆత్మ అభివృద్ధి అంటారు దాన్ని. ఆత్మలో అభివృద్ధి పడ్డవాడికి ఏ చీకు చెంత ఉండదు, ఏ సమస్య అనేది ఉండదు. ఆ ఆత్మలో ఎప్పుడైతే అభివృద్ధి పొందలేకపోయాడో ఆడికి ప్రతిదీ అవసరమే. పారేసి కాగితం కూడా రేపు బుద్ధుడు ఉపయోగపడుతుందేమో దాచేస్తాడు. ఎందుకు? వాడు ఏంటంటే శారీరకంగా అభివృద్ధి చూసుకుంటున్నాడే తప్ప ఆత్మీయ అనుభవం అనేది, ఆత్మీయలో ఉన్నటువంటి అర్థం అది తెలియదు. అలా తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోకి వస్తే ఆ చెప్పిన మాటలు మనకు ఉపయోగకరమా, మనకు అవసరమా? మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు వచ్చే చాలా అవసరతలు ఉంటాయి, చాలా గండు పరిస్థితులు ఉంటాయి, ఈ శరీరానికి చాలా ఆటుపోట్లు ఉంటాయి. కానీ ఆత్మకనేది ఆటుపోటు అనేది ఉండదు. అది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ఆత్మ వెళ్ళి తిరిగి అక్కడికే చేరాలని ఆశపడుతుంది. అవునా కదండి? ఇప్పుడు ఒకప్పుడు మనం పుట్టలేనప్పుడు ఈ ఆత్మ ఎక్కడుందండి? మీరు ఎవరైనా చూసారా? అంటే మనం ఐదతో అవ్వచ్చు, లేకపోతే మరొక రకంగా అవ్వచ్చు. అంటే మనం ఎక్కడి నుంచో ఇక్కడికి రాగలిగాం. ఈ ఆత్మ ఇక్కడది కాదు, ఇది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది, మనలోకి ప్రవేశించింది కదా. మరి ఇది మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలా? మనం మరణించిన తర్వాత ఇది ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికే వెళ్ళగలగాల. మరి ఎలా వచ్చావు? నువ్వు పరిశుద్ధంగా వచ్చావు. నువ్వు అనేక రకాల పాపాలు చేసి కానీ అక్కడి నుంచి వచ్చిందా ఆత్మ? లేదు కదా. పరిశుద్ధంగా వచ్చింది. చంటి పిల్లవాడు మనస్తత్వం కలిగి నువ్వు బ్రతుకు అన్నాడు దేవుడు. చంటి పిల్లవాడు మనస్తత్వం ఎలా ఉంటుంది? ఒక 50 రూపాయలు కావాలా, 44 బత్తలుగా ఇది కావాలా అని ఏమైనా ఉంటుందా ఆ చంటి పిల్లడికి? ఏమీ తెలియదు. అంటే అర్థం ఏంటి? పవిత్రతతో ఉంటాడు కుర్రో. పసివాడు పవిత్రతో కలిగి ఉంటాడు, మరి పరిశుద్ధంగా ఉంటాడు. మనం అంటే ఉదయం లేచి కానీ సాయంకాలం వరకు అనేక రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం, అనేక రకాల అబద్ధాలు ఆడవచ్చు, లేకపోతే మరొకటి చేయొచ్చు. అది పరిశుద్ధత అవుద్దా? అది పవిత్రత అవుద్దా? అవ్వదు. మరి ఎక్కడి నుంచో వచ్చిన ఈ ఆత్మ మళ్ళీ అక్కడ చేరాలంటే ఎంత పరిశుద్ధంగా ఉండాలా? మరి ఆ పరిశుద్ధంగా ఉండాలంటే ఎలాగ నువ్వు ఉండగలవా? అది దేవుని దగ్గర ఉంది కాబట్టిగా పరిశుద్ధతగా ఉంది ఆత్మ. అది మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చింది కాబట్టి మళ్ళీ మనం దేవుడి దగ్గరికి వెళితేనే మళ్ళీ ఆత్మ శుద్ధీకరణ అవుద్ది. ఇంట్లో కూర్చుంటే అవ్వదు. నువ్వు ఎంత సంపాదించు, నీకంటూ ఒక శక్తి అంటే నాకే అనే శక్తి. నువ్వు నాకే అన్న పదం చాలా మందికి ఎలా ఉపయోగపడుతుందంటే, మా అబ్బాయికి, మా అమ్మాయికి, మా ఇంటి పక్క వాళ్ళకి, అందరికీ, మా తాతలకి సంపాదించేసాం అనుకుంటారు. అది అలా వాళ్ళు సంతృప్తి పడతారు. అన్నీ సంపాదించుకున్నాం కదా దాని మీద గర్వపడతారు. కానీ దేవుడు ఏమంటాడంటే అవసరమే, తినడానికి తిండి అవసరం, ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు అవసరం, కాదంటలేదు. కానీ నీ ఘనత ఎవరి మీద ఉండాలా? నిన్ను కలగజేసిన దేవుడి మీద ఉండాలి. నువ్వు ఎవరైతే నన్ను కలగజేశారో వారు మనకిచ్చిన శక్తిని బట్టి, వారు మనకిచ్చిన బలాన్ని బట్టి, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఈ వేళ నేను ఎంత సంపాదించుకున్నాను అనుకోవాలి తప్ప నీ బలమ చేత లేకపోతే నీ వల్ల నా పదం ఏం చేద్దంటే నాశనం చేసేది ఆ మనిషిని. అందుకని ఏంటంటే పరిపూర్ణంగా ఉండాలి అంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చి మనలో ఉన్న కలంకాన్ని దేవుని యొక్క రక్తంతో కడగబడాలి. అలాగా అయినప్పుడే ఈ ఆత్మ ఏమవుద్ది? మళ్ళీ సిద్ధపాటు కలుగుతుంది ఎక్కడికి వెళ్ళడానికి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళడానికి. మరి అది లేనప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత చాలా మంది ఏమంటారంటే చచ్చిపోతే ఏమైపోద్ది లేదు, వాడు చూశాడు లేదు అంటారు. నువ్వు రాకముందు ఎవడని చూశాడు అప్పుడు నిన్ను. మరి నువ్వు వచ్చావే, మరి మెల్లి అక్కడికి వెళ్ళాలంటే మెల్లి నిన్ను చూడాలా ఎవడన్నా? నీకు తెలియాలి అది. అయ్యో నేను పరమ తండ్రి దగ్గర నుంచి వచ్చాను, మెల్లి నేను పరమ తండ్రి దగ్గరికి వెళ్ళాలా. నువ్వు ఎలా వచ్చావు? పరిశుద్ధంగా ఏమీ తెలియని వాడు, అమ్మాయికుడిగా నీతిగా, ఏ పాపము ఏ డాగు మచ్చ లేకుండా వచ్చావు అక్కడి నుంచి. మరి నువ్వు అలాగే వెళ్ళాలి కదా అక్కడికి. అన్ని అంటించేసుకొని వెళ్తే రానిస్తారా? ఇప్పుడు నేను వచ్చే దారిలోనే శుభ్రంగా బురద గిరద చేసేసుకొని వచ్చేసి అనుకో, నన్ను ఇంట్లో రానిస్తారా మీరు?
ఆడతారా? ముందు బయటికి వెళ్ళి శుభ్రం కడుక్కొని రారా అబ్బాయి అంటారా లేదా? అంటే అర్థమేంటి? చనిపోయిన తర్వాత వెనక తోయబడ్డాడంటే అర్థమైంది. నేను ఇక్కడికి రావిన తర్వాత వెనక తగిలేసామంటే అర్థమైంది. నన్ను చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. మరి అదేంటి? ఆయన దగ్గర నుంచి కదా వచ్చాను, ఆయన ఎందుకు నన్ను చేర్చుకోకపోవాలా? ఇవన్నీ అర్థం చేసుకోవాలండి. ఇదంతా డబ్బు ఇచ్చే వచ్చేది కాదు, ఏదో చేత్తో వచ్చేది కాదు. మనం ప్రతి మాటను అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఆ అర్థము నువ్వు ఎలా చేసుకుంటున్నావు? ఉపయోగకరంగా చేసుకుంటున్నావా, లేదంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు, అందులోకి వెళ్తే అలాగే ఉంటుంది. ఇందులో కాదండి. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకున్నవాడే మానవుడు. అది ఎవడైనా కావచ్చు, ఏ మతంలో ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే శక్తి ఉండాలి. ఇది తప్పు అంటే తప్పే. అలా నువ్వు చెప్పలేనప్పుడు నువ్వేం చేయబడుతున్నావు? పాపం చేయబడుతున్నావు కదా. నువ్వు మీ తమ్ముడు అబద్ధం ఆడితే నువ్వు కవర్ చేసి, మీ పిల్ల అబద్ధం ఆడితే నువ్వు కవర్ చేస్తే ఈ పాపం ఎవరిదే? కవర్ చేసి వాళ్ళు, చేసిన వాళ్ళు కాదు. చేసిన వాళ్ళు దండిస్తే అది మరొకసారి చెయ్యరు. నువ్వు వెనకేసుకొస్తే మరొకసారి చేస్తారు. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. దావీదు అంతటి రాజు అయ్యాడు అంటే గొర్రెలు కాసుకున్నవాడు అసమాషి కాదు. అతను ఎంతగా లోబడ్డాడో, ఎంతగా విధేయత చూపించాడు, ఎంతగా ఆలోచించాడు. ఉట్టుకున్నాను అయిపోతారా రాజు? గొర్రెలు కాసుకున్న తీసుకొచ్చి, బాబు నువ్వు మా ఎవరికి చేత కాలేదు, నువ్వు వెళ్ళి పరిపాలించంటే అయిపోద్దా? అతనిలో ఏమి చూడగలిగితే దేవుడు అభిషేకించాడు. అతనిలో ఏదో ఒక కొత్త కోణం చూశాడు కాబట్టి దేవుడు దావీదును అభిషేకించాడు. రాజుగానా? లేకపోతే అభిషేకించడే? వాళ్ళ అన్నదమ్ములు ఇంకా ఉన్నారు, మంచి అందగాడు, మంచి పరాక్రమ కలిగిన వారు, మంచి సౌష్ట్యం కలిగిన వారు అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ ఆశీర్వదించలేదు. చిచ్చి వీళ్ళందరూ పక్కన పెట్టన్నాడు దేవుడు. అందగాడు అక్కర్లేదా? బలమైనడు అక్కర్లేదా? అందము అంటే అయితే సౌందర్యం, బలము అంటే ఆర్థికంగా కావచ్చు, లేకపోతే సౌష్ట్యంగా కావచ్చు. ఇవన్నీ ఉన్నవాడిని ఎందుకు నిషేధించాడు? వాళ్ళలో తగ్గింపు జీవితం ఉండదన్న సంగతి దేవుడికి ముందే తెలుసు. ఎందుకంటే అన్నీ ఉన్నవాడు లోబడ్డ. దేవుడి దగ్గరికి ఎవరు వస్తారో? బాధతో ఉన్నవాళ్ళు, ఏ సమస్యలతో ఉన్న వాళ్ళే వస్తారు. ఎందుకు? అప్పుడు దేవుడు కావాలా. డబ్బు, హోదా అన్నీ ఉన్నంతసేపు ఎవరు అక్కర్లేదు. దేవుడితో సమస్య లేదు, దేవుడు ఆయన దగ్గరికి వస్తాడు కావాలంటే. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా. కానీ ఇది మానవుడు దీన్నే చూసుకుంటున్నాడు. మనం సంపాదించుకుంటున్నాం, మనకు కాళ్ళు ఆడుతున్నాయి, మన చెయ్యి ఆడుతున్నాయి, అన్నీ బాగున్నాయి కదా. ఇప్పుడు మనం అలా అక్కడికి వెళ్ళి మోకరించే బాబా అని ఆడటమేంటి అనుకుంటున్నాడు మానవుడు. కానీ ఈ ఏడుపు ఎక్కడికి కాదు. మనం ఎక్కడి నుంచి వచ్చేమో అక్కడికి వెళ్ళడానికి ఏడుపు. దేవుడు శక్తిని ఇస్తున్నాడు. రోజు తెచ్చుకుంటున్నావు, తింటున్నావు, హ్యాపీగా ఉంటున్నావు, భార్య భర్త పిల్లలు అందరూ హ్యాపీగా ఉన్నారు. నిజమే, ఇక్కడ నువ్వు బాగానే చేస్తున్నావు. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి నువ్వేం చేయవా? ఇక్కడ నువ్వు సంపాదించింది పిల్లలకి ఇచ్చేద్దాం అనుకుంటున్నావు, బాగానే ఉంది. నువ్వు పట్టుకెళ్ళేదేంటి? నువ్వు అక్కడ పట్టుకెళ్ళేదేంటి? మరి అది వద్దా నీకు? మరి అది కావాలంటే నువ్వేం చేయాలా? నువ్వు ఇంట్లో ఉంటే వచ్చేదే. అందుకనే ఒక సేనాధిపతి అనేక దాన ధర్మాలు చేశాడు బైబిల్లో. అనేక గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. కానీ ఆయన ఎంత ఏమి లేదు, దేవుని వాక్యం లేదు. అంటే అతను గొప్పవాడే. శతాధిపతి అంటే 100 మందికి ఆయన హెడ్. యుద్ధంలోనే 100 మంది బడులకు అతని హెడ్. అలాంటి నాయకుడు ఇంట్లో అతను అనేక మందికి దాన ధర్మాలు చేస్తున్నాడు. అనేక మందికి ఏది కావాలో అది చేయగా ఆయన శక్తిని మించింది దాన ధర్మాలు చేస్తున్నాడు. దేవుడే కనికరించబడ్డాడంటే ఎంతగా అతను దాన ధర్మాలు చేయగలుగుతున్నాడు చూడు. అతను దాన ధర్మాలు చూసి దేవుడే ఉండలేక తన యొక్క ప్రవక్తను అక్కడికి ఆయనకి దర్శనం ద్వారా చెప్పి ప్రవక్తను పంపాడు. నీ ఇంట్లో నువ్వు చేసే దాన ధర్మాలన్నీ నా దగ్గరకు వస్తాయి, కానీ నువ్వు రావడానికి కుదరలేదు. చూసారా, మీరు చేసిన పనులన్నీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాయట, కానీ నువ్వు రావడానికి మార్గమే సరళం లేదన్నాడు. అందుకని ఏమన్నాడంటే ప్రవక్తను తీసుకెళ్ళి వాక్యం చెప్పించుకోమన్నాడు. నీ ఇంట్లో వాక్యం వచ్చిన తర్వాత, నీకు రక్షణ వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు చేసిన మంచి కార్యాలతో పాటు నువ్వు కూడా నా దగ్గరికి రాగలుగుతావు అన్నాడు. మరి ఈరోజు ఎంతమంది మంచి కోసం ఆలోచిస్తున్నారు? మంచి అంటే ఒకరికి చెప్పేది చేసేది కాదండి. మన జీవితంలోని ఒకరికి మనం హాని చేయకుండా ఒకరికి చేయగలిగిన సహాయం చేస్తూ
దేవుని మాట వినడమే మనకు అవసరం అండి. అదే మనకి శాశ్వతం అండి. ఎవరు ఎన్ని రకాలుగా సంపాదించినా, ఎవరు ఎన్ని రకాలుగా చేసినా చివరికి తీసుకెళ్ళేది అక్కడికి మాత్రమే. అక్కడ నుంచి ఆడ ప్రయాణం ఎటు వెళ్ళాలన్నది ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి మనం. అర్థమవుతుందండి? చనిపోయిన తర్వాత మనం ఏ కోణంలోకి వెళ్ళాలన్నది ఇప్పుడు ఆలోచించుకోవాలి. చనిపోయిన తర్వాత ఆలోచించుకోవడానికి ఏముండదు. అర్థమవుతుందండి? మన పాపంలో మనం ఉన్నటువంటి దోషములు ఎన్నింటిని పెట్టి ఇప్పుడు నేను ఎలాగైతే బుర్రతో వస్తున్నాను ఎలా తగిలేసారో బ్యాగ్కి, అలాగే దేవుడు కూడా ఒరే అబ్బాయి నీ స్థానం ఇది కాదు, నువ్వు రావడం అయితే మంచిగానే వెళ్ళావు, కానీ నువ్వు వచ్చేటప్పుడు చాలా నీ దగ్గర డాగు మచ్చలు ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళవలసిన ప్లేస్ వేరే ఉంది, అక్కడికి వెళ్ళిపో అంటాడు. మరి ఆ వేళ భక్తి చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే నిజమైన భక్తులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, అప్పుడు ఏం చేయగలరు? ఏం చేయలేరు. నిజాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడాలి. దావీదు నిజాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అతన్ని రాజుగా చేశాడు. అలాగని రాజుని చేశాడని ఆయన ఏం గర్వించాడా? పోనీ ఆయన ఏమన్నా ఇచ్చేశాడా? లేదే. ఆయన రాజు అయినా సరే దేవుని మాటకే లోపడ్డాడు, దేవునికే లోపడ్డాడు. కాబట్టిగా ఆయన పిల్లలు ఆశీర్వదించబడ్డారు. నువ్వు ₹1,00,00,000 అన్యాయంగా అక్రమంగా సంపాదించి నీ పిల్లలకి ఇచ్చేవనుకో, వాళ్ళు ఏమన్నా దాన్ని ఏమో సక్రంగా చేస్తారనుకున్నా? దాన్ని ఉన్నటువంటి మచ్చ ఇది ఆ డబ్బుతో వస్తుంది. అన్యాయంగా వచ్చింది ఆ డబ్బుతో ఒకటి వస్తుంది మన వెనకాల. అది ఏం చేస్తుంది? నీ పిల్లల్ని పాడు చేస్తుంది. అప్పుడు నువ్వు ఎన్ని లక్షలు సంపాదించే దేనికి? పిల్లలు సుఖంగా సంతోషంగా ఉండాలని కదా మనం ఎంతైనా సంపాదిస్తాం. మరి వాళ్ళు ఈ విధంగా పాడైపోతే నువ్వు సంపాదించిన దేనికి? నువ్వు తినవు. సంపాదించినోడు ఎవడో తినడం, ఇక్కడే కదా ఎక్కడైనా తినే. అలా తినాలి అనుకుంటే ఇలాంటిది ఆడి సంఖలో ఉండాలి నిత్యమును. అలాంటి సుఖపడగలడు, దాన్ని నేను గ్యారెంటీ ఇస్తాను. కానీ ఇది లేనోడు ఎంత సంపాదించినా ఆడికి తృప్తి ఉండదు, సుఖం ఉండదు. పిల్లలన్నా తగిలేస్తారు ఆశలు తీసి తెప్పి, లేకపోతే ఇంకోటైనా జరుగుతుంది. ఎందుకు అంటే మనం సంపాదించే దాంట్లో చెమట కార్చబడాలి. అలా చెమట కార్చని ₹1 కూడా నీకు ₹100 పనిచేస్తుంది. ఎంత మాత్రం వేసుకుంటే ఏమవుతుంది? ఇంత శరీరం బాగుపడుతుంది. అలాగే అది కూడా ఇదవుతుంది. కాబట్టిగా ఏదైనా సరే దావీదు వలె ఆలకించే స్వభావాన్ని కలిగి ఉండాలి ముందు మనిషి. ఆ తర్వాత దాన్ని అసలు దేనికి ఉపయోగకరం, ఇది అసలు ఈ భక్తి దేనికోసం చేస్తున్నాడు అన్నది ఆలోచన అనేది ఒక థాట్ అనేది నీకు వచ్చిందనుకో, తర్వాత ఎవ్వడో నీకు చెప్పక్కర్లేదు, నీకు నువ్వుగా తగ్గుతావు. ఇప్పుడు భద్రామ నా కరకలు పడ్డాయండి, రారా బాబు అంటే వెళ్ళారా జనం, అక్కడ పడ్డాయని తెలిస్తే పారిపోయారు. ఎవడని పిలిస్తే వెళ్ళారా? ఎవడు పిలుతాడు? ఎవడ ముందు వెళ్తే అడిగే దొరుకుతాను, ఎవడకు పిలదాం అనడానికి. కానీ ఏం చేశారు? అందరూ వెళ్ళిపోయారా? అలాగనమాట. ఎప్పుడైతే నువ్వు దేవుళ్ళో మాటల్లో సత్యాన్ని ఎతకడం మొదలు పెడతావో అప్పుడు నీకు ఎవడో చెప్పక్కర్లేదు, నువ్వే 10 మందికి చెప్పేలా దేవుడు తయారు చేస్తాడు. కానీ ముందు తవ్వడం నేర్చుకో, అంటే నువ్వు ఆలకించడం నేర్చుకో. నువ్వు దేనైనా సరే ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే అసలు ఈడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు అని ముందు ఆలోచించు. అది ఆలోచించగలిగితే దేవుడు ఎవరో నీకు తెలిసిపోదు. నేను చెప్పక్కర్లేదు. ఇంకా నువ్వు ముందు ఆలోచనకి నువ్వు బుర్రనిస్తే ఆటోమేటిక్గా దేవుడు అంటే ఏమిటో, నువ్వు చేయగలిగింది ఏటో సమస్తము దేవుడు చెబుతాడు. ఉదయం లేచింది మొదలుకొని సాయంకాలం వరకు ఇందులోనే ఉంటారు, పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు ఇందులోనే ఉంటారు. మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలన్నది ఈ బైబిల్ కొట్టుకుంటే తెలిసిపోతుంది. దాని వృత్తాంతం ఏంటన్నది. అప్పుడు నాలాటో ఎన్ని చెప్పినా నువ్వు వినవు, నువ్వే చెప్తావు 10 మందికి. నువ్వు నేను చెప్పింది ఏమంటావు నువ్వు? అంటే దేవుడు ఎలా అభిషేకించాడంటే నిన్ను ఒంటరిగా వచ్చావు, కానీ నువ్వు మళ్ళీ ఒంటరిగా వెళ్ళవు. అనేక మందిని తీసుకెళ్లే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. నీకు కావాల్సింది ఏముందండి? పరలోకాలను అనేక మందికి నువ్వు సిద్ధపడిసే యోగం నీకు ఇచ్చాడంటే, నీ ₹1,00,00,000 సంపాదించి మీ అబ్బాయి మీ ఆలోచన లేకపోతే తెప్పి నేను బయటికి తోసేస్తాడు. కానీ ఈ ఆశీర్వాదం నేను తోసేద్దా? నీతో పాటు 10 మందిని దేవుని యొద్దకు తీసుకెళ్ళగలుగుతున్నావు అంటే ఎంత ఆశీర్వాదం. నువ్వు ఎంత ఇదిగా ఆలోచిస్తావు, అది ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఈ ఆలోచన లేకుండా ఉండడం వల్లే అనేక సమస్యలు పెట్టేసుకొని అనేక ఇబ్బందులు పడిపోయి అనేక రకాలుగా మనుషులు తయారైపోతున్నారు. కానీ ఈ యొక్క నాయుడుపాలెం గ్రామస్తులకు కావచ్చు,
కూర్చున్న విశ్వాసులు కావచ్చు, ఎవరికైనా సరే చెప్పేది మాత్రం ఒకటే, ముందు మాటను విశ్వసించండి, అర్థం చేసుకోండి, దీనిలో ఉన్న భావం ఏదో తెలుసుకోండి. తర్వాత మీరు ఏమీ చేయక్కర్లేదు, దాని పనిది చేస్తూ పోతూ ఉంటుంది. కానీ ముందు మాత్రం దయించి ప్రతి ఒక్కరు కూడా ప్రతి మాటను, ఎందుకంటే అనేక మాటలు మన నోట్లోంచి వస్తాయి, మేము మాట్లాడితే కాదు, దేవుడు మాట్లాడితేనే ఏదో వస్తాయి. మా మాటగా కాదు అది. అది మాటలను, అవేం మాటలు అసలు దేనికి సంబంధించిందని నువ్వు ఆలోచించగలిగితే దేవుడు నీతో మాట్లాడతాడు. నేను నీతో మాట్లాడటం కాదు, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడాడు అంటే కంపల్సరిగా నువ్వు మోకరించే శక్తిని నీకు దేవుడు ఇచ్చేస్తాడు. ఆ శక్తిని పొందుకుంటే ఎవ్వరూ నిన్నేమి చేయలేదు. అందుకే కదా దావీదు ఏమన్నాడు, కొన్ని వేల మంది నా మీదకి దండయాత్ర చేసినా నేను భయపడినా అన్నాడు. ఏంటి అతనుకున్న ధైర్యం ఏంటండి? వేల మంది కంటే ఈ ఒకడు గొప్పోడా? వేల మంది ఎక్కువ, ఇటు ఒకడు గొప్పోడా? నలుగురిని చంపినప్పుడు ఇంకో ఐదోడు వెనకాల నుంచి పొడిచేటది, ఎంత గొప్పోడు అయినాడు. మరి అలాంటి వాడు భయపడను అన్నాడంటే దానికి అర్థం ఏంటి? తన వెనకాల ఎవరున్నారో? దేవుడు, సైన్యములకు అధిపతినటువంటి యెహోవా నా వెనకాల ఉన్నాడన్న ధైర్యం. అనేక సార్లు తన యొక్క దూతలతో యుద్ధాలు చేయించిన దాఖలాలు ఉన్నాయి ఇందులోని. రాజులు చేయకంటేనే దేవుడే చేశాడు ప్రజల కోసం యుద్ధం. అలాంటి దేవుడు మన వెనకాల ఉన్నాడనే ధైర్యంతో దావీదు నేను ఎవ్వడికి భయపడిన అన్నాడు. అంతేకాని గర్వం కాదండి. ఇందులో కూడా జనాలు ఏమనుకుంటారంటే, వీడు ఎవరిని ఖాతరు చేయకుండా పోతున్నాడు రా అంటారు. వీడికి ఎంత గర్వం, ఉన్నాదనా లేకపోతే మరికోటి పేర్చొచ్చు, ఆడుకున్న దాన్ని పెట్టి పేర్చొచ్చు. కానీ అది కాదు, తన పని తాను చేసుకుంటూ పోతాడు, ఎదటివారి గురించి పట్టించుకోడు. ఇప్పుడు 4 సొల్లు కబుర్లు చెప్పుకోడు. ఇప్పుడు అక్కడ కూర్చొని అనుకోండి ఎంతోమంది, నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళతో పాటు మాట్లాడచ్చు. అప్పుడు ఏమవుతాను, నేను మంచివాడిని అవుతాను వాళ్ళకి. ఎందుకు? వాళ్ళ మాటలో మాట కలిపాను కాబట్టి. అదే నేను మామూలుగా వచ్చేసి ఇక్కడికి వచ్చి మోకరించాను అనుకోండి, ఇటు చూడాలి దారిలో మనం ఉన్నామా, ఇటు పక్కన పని ఎంత గర్వరాడికి అంటారు. అంటే ఏంటి, దేనికి ఇచ్చారు వాళ్ళు చాయిస్? తనతో పాటుగా సొల్లు మాట్లాడడానికి అలా అలా దానికి ఇచ్చారు. అయ్యో అక్కడ ఏవో దేవుడు మాట్లాడబడతానికి కూర్చొని వింటే దాని ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది. ఏది ముఖ్యము? నీ పిల్లలు నువ్వు హ్యాపీగా ఉండి జీవితాంతో హ్యాపీగా ఉండడం ముఖ్యమా? ఏదో 4 సొలుగోబులు చెప్పుకుంటే ఆ ఏళ్ళకి అమ్మయ్యా టైం అయిపోతుందిరా భోజనానికి అనుకోవడం ముఖ్యమా? అది జనాలు అర్థం చేసుకోగలేకంటే చిందరవందరగా ఊగిపోతున్నారు. బలంగా ఉన్నానని అనుకుంటున్నాడు కానాడు, లోన ఎంత పిరుగ్గా ఉన్నాడో తెలుసా? చాలా పిరుగ్గా ఉన్నాడు. ఎందుకన్నాడు? వాళ్ళు దేవుడు లేడు, ఎవడు వచ్చి ఏం చేస్తాడో, ఎవడొచ్చి కొట్టుకుపోతాడో అన్న భయం ఇలా ఎక్కువ ఉంటుందండి. అందుకనంటే లోకంలో మెయిన్ ఏంటంటే మనం దేవుణ్ణి వెతకడానికి ముందు ఆలోచన చేయాలి. అయ్యో ఇంతమంది దీనికోసం ఎందుకు ప్రయాసపడుతున్నారు? అసలు ఈవేళ ప్రియం గారు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, ఎవరైనా బయటికి పోతే రూపాయి తెచ్చుకుంటాం. దీన్ని వేళ ఎందుకు మనం వద్దనుకున్నాం చెప్పండి? దీనికంటే అమూల్యమైందనే కదా మనం వద్దనుకున్నాం. అరే వీళ్ళు ఇవన్నీ వద్దనుకొని ఇక్కడ ఏంటి వీళ్ళు చేస్తున్నారు? అసలు ఇందులో ఉన్న విషయం ఏంటి అని ఇప్పుడైనా ఆలోచించగలిగావా? ఆలోచించాలా? నువ్వు అలా ఆలోచిస్తే నీకు నిజమేంటో తెలుస్తుంది, దేవుడు అంటే ఏంటో తెలుస్తుంది. మరి మేము అలా ఆలోచించాం కాబట్టి ఎవరు మనకు వచ్చిన దాన్ని వదులుకొని ఇలాగా వచ్చి దేవుని మాటలతో సంతృప్తి పడుతూ, దేవునితో ఆనందిస్తూ, దేవుడితో మనం గడుపుతున్నాం. ఇలా గడపడం మనకు మాత్రమే సాధ్యం. దేవుని నమ్ముకున్న వాళ్ళకే సాధ్యం, మిగతా వాళ్ళకి సాధ్యం. ఇవాళ అనేక మంది ఇవాళ ఆదివారం ఎలా ఉంటుంది? మంచి ముక్క చుక్కతో హ్యాపీగా ఉంటుంది. ఆదివారం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో నీసి ఉంటారు, లేకపోతే అవదు కదా. మరి ప్రతి ఒక్కరి ఇంట్లో నీసి ఉండాలి, నిజమే. మరి దేవుడు వద్దా? మరి దేవుడు కూడా కనపడాలి కదా, దేవుని కూడా అర్థం చేసుకోవాలి కదా. ప్రతి ఒక్కరూ మనం ఎలాగైతే సౌష్ఠ్యంగా ఉంటున్నామో, దేవుడు మన హృదయంలో కూడా సౌష్ఠ్యంగా ఉండగలిగితే మనం ఎంత బలంగా ఉంటాం. అది లేనప్పుడే మనిషికి ఏం జరుగుతుందా, ఏమవుతుందా అన్న భావన వస్తుంది. అప్పుడే మనిషి బలహీనుడు అయిపోతాడు, అప్పుడే వేదన వచ్చేది, తర్వాత ఏమీ చేయలేని స్థితి కూడా వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుడు ఈ చిన్న మాట మరి మాట్లాడిన మాటలు పెట్టి చిన్న ప్రార్థన చేసుకో.
వాక్యాలు సేవకులకు అందించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామముకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగేనైనా నేను యోగ్యతను కాదని నాయన నీ పాదాలు కొట్టుకొని నాయన మేము బ్రతిమాలుకొని ఉన్నాం. అయినా నాయన మమ్మల్ని నువ్వు ప్రేమించి ఇదిగో నాయన ఈ అనేక రకమైనటువంటి మాటలు నీ దావీదు నాయన నువ్వు చేసినటువంటి కార్యములు ఆయన పట్ల నువ్వు చూపిన కృపను ప్రభువా మేము ముచ్చటించుకున్నాం. 4 మాటలుగాను ప్రభువా నువ్వు అనేక మందికి ఈ మాటను తెలియపరుస్తున్నందుకు మరి ఎంతగానో నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువా ఈ లోకంలో అనేక భోగభాగ్యాలను పెట్టి సంతోషిస్తున్నారే కానీ ఆత్మలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని, ఆత్మలో ఉన్న సంతోషాన్ని ఎవరు పొందలేకపోతున్నారు. నాయన నీ బిడ్డలు అనేక మందిగా నాయన ఈ స్వరము ఎంతవరకు అయితే వినబడి ఉందో, ఎంతమంది అయితే దీన్ని ఆలకించి ఉన్నారో ప్రభువా వారందరినీ మీరు దర్శించమని కోరి ప్రార్థన చేస్తాను. మా జీవితాల్లో జరిగిన మంచిని, మా జీవితాల్లో జరిగిన వెలుగుని వారి కుటుంబాల్లో కూడా వెలిగించమని కోరి ప్రార్థన చేస్తున్నాను. నాయన నిత్యమును అనువాడుకు ఇరువాడుకు నిత్యము ఉన్నవాడు నాయన నిత్యము వారితో ఉండమని కోరి ప్రార్థన చేస్తున్నాం. మాతో కాదు ప్రభువా, నువ్వు మమ్మల్ని వెలిగించావు, అనేక మంది వెలిగించే వారుగా మమ్మల్ని తీర్చిదిద్దామని కోరి ప్రార్థన చేస్తున్నాను. నాయన ఇదిగో నాయన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన ఈ యొక్క ఉన్నటువంటి కుటుంబాలందరినీ పేరు పేరున దీవిస్తూ ఇదిగో ఈ చెప్పిన మాటల ప్రభువా వ్యర్థము కాకుండా ఏ సాతాను నాయన ఎత్తుకుపోకుండా ప్రతి ఒక్క హృదయంలో ప్రభువా అది మొలకెత్తడానికి సహాయం చేయమని నీ పాదాలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో నాయన ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా. నాయన ప్రతి ఒక్కరూ సంతోషము, ఆనంద గానములతో ప్రభువా నీ సన్నిధిలో నాయన తొలతూగుతూ ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. అట్టి భాగ్యం వారందరికీ దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాం. ఆయన దీవించండి. ఇక ప్రియంగా కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ కుమారుడు ప్రభువా ఇదిగోనైనా అనేకమైనటువంటి నాయన తండ్రి నాయన ప్రణాళికలతో ప్రభువా ఇదిగో నీ పాదాల చెంత కనిపెడుతూ ఉన్నాడు. నాయన నీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన 100 1000 ఆశీర్వాదంతో వారిని మీరే నన్ను ఇసుకిస్తున్నామని కోరి ప్రార్థన చేస్తున్నామా.